ఇప్పుడు టైము దగ్గరగా మధ్యాహ్నం 1:30 అవుతుంది. ఒక ఇబ్బందితోటి అవసరంగా ఒక ఆవిడ వాక్ కోసం ఈ టైంలో ఫోన్ చేసి బయలుదేరింది. మామూలుగా అయితే 12 లోపల, సాయంత్రం మళ్ళీ 4 నుంచి వాక్ చెప్తాం కదా. కానీ ఈ టైన పాప మా అమ్మని మనము తలుపు తీసి ఆమె ప్రశాంతమైన టయాన్ని మనం ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. తలుపు తీయంగానే అమ్మ నాకు కంటికి ఎంతో అసలు అందంగా, అంటే అందంగా, డబల్ అందంగా, నాకేం ఇబ్బంది లేదమ్మా, ఆ సమస్య తీర్చు, ఆ సమస్య ఏందో చూడు అన్నట్టు చెప్తున్నట్టు అనిపించింది. అందుకే వీడియో తీస్తున్నాను నేను. సో ఈ టైంలో ఎప్పుడు సామాన్యంగా వాక్కు చెప్పము మిట్ట మధ్యాహ్నం. కానీ ఆమె ఈ టయానికి వీలయ్యి ఇబ్బంది పడుతూ ఏడుస్తూ ఫోన్ చేస్తే రమ్మని చెప్పా. ఈ టైం అయినా సరే, ఏ టైం అయినా సరే తన బిడ్డల ఇబ్బందులు తీర్చి, ఈ టైం అయినా సరే మంచి వాక్ ఇచ్చి ఆమె సమస్యలకు పరిష్కారం చూపాలని ఆ తల్లి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ తల్లి వాళ్ళ ఇబ్బందులన్నీ తీర్చాలి, వచ్చే వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. అభయ హస్తాలతోటి అభయ హస్తాలతోటి ఈ సింహం మన జీవితం లాంటి సింహం అయిన క్రూరమైన వాహనంపై అమ్మ నేనున్నాను, మీకేం కాదు, నేను కూర్చున్నాను, సిస్ట్ వేసుకుని కూర్చున్నాను, మీకు పట్టిన ఇబ్బందులన్నీ తొలగి నీకు అని చెప్తున్నట్టు కూర్చుంది. చాలా మంచిగా అనిపించింది. దండ కూడా ఇంకొకే వేశాను, నిమ్మకాయ దండ. చూస్తూ ఇట్లా ఎంతసేపు అయినా చూస్తూ ఉండాలనిపిస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ పైన గుడి పైన మొన్న ఈ మధ్యనే కట్టుబడి అయింది కాబట్టి, ప్రతిష్ఠ అంతా ఈ మధ్య అయింది కాబట్టి రేకులు ఇంకా వేపీలేదు. గుడికి జరిగే ఆ పూజలకి చాలా ఇబ్బంది పడి మనం ఒక్కళ్ళమే కట్టించాము. ఇంకా రేకులకి చూడాలి. సో ఆ సమస్య తీరేది ఎప్పుడో, ఇంకా తల్లి ఎప్పుడు ఆశీర్వదిస్తుందో, ఆశీర్వాదం ఇచ్చేదాన్ని బట్టి మనం అది వేపియాలి. లేకపోతే ఇంకా ఇక్కడే పొద్దున్నే సంతా కూర్చోవాలనిపిస్తుంది. ఎండైనా వానైనా అమ్మకి ఇలానే అలంకారాలు నవరాత్రులు ఘనంగా జరిగాయి. ఈ చల్లని తల్లి ఎప్పుడు ఇలానే ఉండాలి, కాపాడుతూ ఉండాలి, వచ్చే వాళ్ళని కూడా కాపాడుతూ ఉండాలి. ఈ తల్లిని చూసి కొంతమంది వస్తున్నారు, నా మీద నమ్మకంతో వస్తున్నారు. ఎలాగున్నా సరే ఈ తల్లి వచ్చే వాళ్ళందరినీ కష్టాలు తీర్చాలి, మంచిగా వాక్కు చెప్పి పరిష్కారాలు చూపించాలని కోరుకుందాం. స్వస్తి.